అంటే బయట చాలా వరకు డిస్కషన్ లో ఉంది నిన్ను కోరి ఫ్లేవర్ లో ఇది ఉంటది అని, నిన్ను కోరి మూవీ అని. ఉండదండి అసలు జీరో. నిజమే. ఈ కథతోనే మీరు డైరెక్టర్గా, సో అంటే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఈ కథతోనే మీరు డైరెక్టర్గా పరిచయం కావడానికి కారణం లేదు. సో ఎందుకు ఈ కథ మిమ్మల్ని ఇంపాక్ట్ చేసి? ఇట్స్ అ వెరీ యూనిక్ లవ్ స్టోరీ సార్. అండ్ ఇఫ్ నేను కాదంటే ఇఫ్ ఐమ్ ఏబుల్ టు క్రాక్ ఆ ఎమోషన్ అండ్ షో ఇట్ ఆన్ స్క్రీన్ అ సర్టన్ వే, ఐ థింక్ ఇట్ లీవ్ అ మార్క్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇట్స్ అ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అంతా వచ్చిన తర్వాత ఐ నో దెర్ ఇస్ నో అదర్ వే. మీరు చూసిన తర్వాత విల్ టాక్ అబౌట్ ఇట్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బట్ ఇన్ అ వెరీ యూనిక్ స్పేస్. సో లవ్ స్టోరీ అంటేనే చాలా మంది, సో అంటే మేల్ డైరెక్టర్లా లేకపోతే ఇప్పుడున్న యూత్ని అట్రాక్ట్ చేసుకోవడానికి సో 4 ముద్దులు 4 రొమాన్స్ సీన్స్ పెట్టేటువంటి ఈ రోజుల్లో సో ఒక జెన్యూన్ అటెంప్ట్గా మంచి లవ్ స్టోరీ తీయాలి, చూపించాలి అనే దాని యూత్ మీద ఈ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? సో ఒక ఫిమేల్ డైరెక్టర్గా మీకంటూ ఈ సినిమా ఎంతవరకు ఒక గుర్తింపు తీసుకొస్తుంది? నాకు తెలిసి ఫీమేల్ ఆర్ మేల్ అని పక్కకు పెట్టిన యాజ్ అ డైరెక్టర్ ఐ హోప్ ఐ మేక్ మై మార్క్ టుమారో సార్. అండ్ ద సబ్జెక్ట్ని వీ హ్యాండిల్డ్ ఇన్ అ వెరీ అంటే సినిమాటిక్ బ్యాలెన్స్ ఉన్నా కూడా వీ అప్రోచ్ ఇన్ అ వెరీ రియలిస్టిక్ స్పేస్. మనం పెట్టాలని పెట్టి ఆర్ చూపించాలని చూపించే స్పేసెస్ లేవు. ఇట్స్ అ వెరీ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. సో వరుణ్తో ట్రావెల్ అవుతారు మీరు త్రూ ద ఫిల్మ్ అండ్ ఐ థింక్ దట్స్ వాట్ స్టాండ్స్ అవుట్.